రైతులకు ఇవాళ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేస్తామని చెప్పినారు. ఆ రోజు అందరికీ చేస్తామన్నారు. మరి వాళ్ళు గవర్నర్ ప్రసంగంలో మేము 2 లక్షల రుణమాఫీ చేసినాము అని చెప్పి రాసినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కాని విషయం ఇవాళ ప్రతి రైతన్న మనసులో ఉన్నది. ఇవాళ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిన సందర్భం చూసి రైతులు ఇవాళ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ గవర్నర్ గారితో అబద్ధం చెప్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేయకపోగా ఇంకా అనేక విషయాల్లో దాని విషయం మరి కొందరు చేయకపోతే మళ్ళీ రేపు ప్రొద్దున చేస్తామన్న విషయం కూడా ఇవాళ ఈ ప్రసంగంలో చెప్పలేదంటే ఇక రైతుల్ని 2 లక్షల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నది అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అట్లాగే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తూ ఉన్నాడు. మేము 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. ఇప్పటికి కూడా 15,000 రైతు భరోసా ఎవరికి కూడా రాలేదు. ఉన్న రైతు బందే ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే చక్కగా వస్తలేదు. మరి ఇవాళ ఈయననేమో గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు చేసినామో అని చెప్పుకున్నారు. కేవలం మొన్న వేసంగిలో చేసినటువంటి రైతు బంధు విషయమే ప్రస్తావించినారు. కానీ ఇదివరకే ఒకసారి ఎగ్గొట్టిని, ఒకసారి 4 ఎకరాల లోపు వాళ్ళకి వేసింది. ఇప్పుడు మొన్న సీజన్లో ఇంకా ఇవ్వని విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో లేదు. కాబట్టి రైతుల్ని కూడా ఇవాళ మోసం చేసే దిశగా ఈ ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తున్నది. గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ గారితో మరి రైతు భరోసా చేసినామో అని చెప్పి అబద్ధం చెప్పించే ప్రయత్నం చేసినారు.